ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. వాళ్ళు కంటికి కనిపించరు, కానీ కోట్లాది రూపాయలు కొల్లగొట్టేస్తారు. తుపాకీ కాదు కదా, కనీసం కర్ర కూడా వాడకుండా అందరి కాడి దోచుకుంటారు. వాళ్ళే సైబర్ క్రిమినల్స్. ఇప్పుడు ఇంటర్నెట్ సహాయంతో ఏ విధంగా దోచుకుంటున్న వాళ్ళని పట్టుకోవడానికి మనం ఏం చేయాలి అనే విషయం అంతా మాట్లాడడానికి సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు కె సతీష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి సైబర్ క్రైమ్లో ఎలాంటి మోసాలు జరుగుతుంటాయి, మోసాల బారిన పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనే విషయాన్ని సార్ అని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా సార్, ఒకప్పుడు నేరం అంటే నేరం చేసిన వ్యక్తి కనబడేవాడు, ఆయన కోసం తిరిగేవారు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ సహాయంతో వాళ్ళ ఫోన్ల మీదే దోచుకోవడం అనేది జరుగుతుంది, కానీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అంటే పోలీస్ స్టేషన్లో కేసు అవుతుంది, తర్వాత ఇన్వెస్టిగేషన్, తర్వాత అరెస్టు అన్నీ ఒక ప్రాసెస్ గతంలో. కానీ వీళ్ళకి దొరకరు కాబట్టి మీకు గోల్డెన్ అవర్ కంప్లైంట్ వస్తేనే దానికి రీచ్ అవుతుంది. అసలు అవన్నీ పోలీస్ స్టేషన్ రాకుండానే పబ్లిక్ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఇప్పుడు సైబర్ క్రైమ్లో ఎలాంటి ట్రెండింగ్ క్రైమ్ జరుగుతుంది. ఒకప్పుడు అంటే లాటరీ ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్స్ ఉండేవి. ఇప్పుడు దాన్ని పూర్తిగా మారిపోయింది. డిజిటల్ అరెస్ట్ అంటూ, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అండి, రకరకాల మోసాలు వస్తాయి. ప్రస్తుతం హైదరాబాదు ఎలాంటి ట్రెండింగ్ క్రైమ్ జరుగుతుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసు ఏం చేస్తున్నారు, అదేవిధంగా పబ్లిక్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలి, పబ్లిక్ ఎలాగ అవేర్నెస్ తీసుకోవాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు సతీష్ రెడ్డి గారి ఈ డ్యూటీలో రావడం బై ఛాన్సా బై చాయిసా? సార్ బై చాయిసే అండి. ఎందుకంటే నేను గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతూ ఎక్కడండి? మా నేటివ్ వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా, పాత ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని కాలంవారి బావి సదర్శాపూర్ గ్రామ పరిధిలో ఉంటుంది. ఒక చిన్న మేము బావుల దగ్గరనే ఉంటాం అన్నమాట. చాలా చిన్న, ఒక 15 కుటుంబాలు ఉండే చిన్న హ్యామ్లెట్ టైప్లో ఉంటుంది. అక్కడ నుంచి నేను 6th క్లాస్ వరకు అక్కడ చుట్టుపక్కల మోత్కూరు మండలంలో చదివాము. తర్వాత హన్మకొండ, తర్వాత ఇంటర్ విజయవాడ, భువనగిరిలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత జాబ్లోకి ప్రయత్నిస్తున్న క్రమంలో మనకు అప్పుడున్న మన రూరల్ బ్యాక్గ్రౌండ్ వల్ల మన సాఫ్ట్ స్కిల్స్ అనేది పర్ఫెక్ట్ ఉండవు కాబట్టి ఇంటర్వ్యూలో మనకు ప్రాబ్లం వచ్చింది. తర్వాత గవర్నమెంట్ జాబ్స్ మనం టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఎస్ఐ జాబ్ రాయడం జరిగింది. ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చింది. 2012 బ్యాచ్లో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. తర్వాత హైదరాబాద్ సిటీలోనే వివిధ లాండ్ పోలీస్ స్టేషన్లో పనిచేశాను. భవానీ నగర్ ఓల్డ్ సిటీలో చేశాను. ఆ తర్వాత బోయిన్పల్లి, గోల్కొండ, ఈ లాండ్ పోలీస్ స్టేషన్లో చేశాను. తర్వాత సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఇక్కడ ఎస్ఐగా చేస్తూనే ప్రమోషన్ తీసుకొని ఇన్స్పెక్టర్గా ఇక్కడ పనిచేస్తాను. ఇక్కడ రాకముందు భవానీ నగర్ అనగానే ఓల్డ్ సిటీలో బాగా కమ్యూనల్ టెన్షన్ ఏరియా, హై ప్రొఫైల్ హై టెన్షన్ ఏరియా ఎలా పనిచేస్తారు, అక్కడ మీకు వచ్చిన ఛాలెంజ్ ఏముంటుంది? అక్కడ మొట్టమొదటి పోస్టింగ్ మాకు భవానీ నగర్లో వేసాము. అసలు పోలీసింగ్ అంటే కొత్త, ప్లస్ కమ్యూనిటీస్లో ఇలా ఇంత ఉంటుంది అన్న విషయం కూడా మనకు తెలియదు. రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంటాం కాబట్టి మన మెంటాలిటీ వేరు ఉంటుంది. అక్కడ వచ్చినప్పుడు చూస్తే అక్కడ మాస్ గ్యాదరింగ్స్ కానీ, ప్రతి చిన్న విషయానికి పబ్లిక్ రెస్పాన్స్ కానీ, లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ ఎంత టెన్స్గా ఉంటాయి అనేది అక్కడ చేస్తేనే అర్థమైంది. చాలామంది ఓల్డ్ సిటీలో చేస్తేనే మనకు పోలీసింగ్ తెలుస్తుంది ఎందుకన్నారు, అక్కడ పోస్టింగ్ చేసినాక నాకు అర్థమైంది. ఏ చిన్న సంఘటన జరిగినా 100 మంది 1000 మంది ఇట్లా క్షణాలలో గుమి కొడుతూ ఉంటారు. ప్రతి విషయము టెన్స్గానే ఉంటుంది అక్కడ. అసలు ఇంత టెన్స్ ఉంటుందని చెప్పేసి అనుకో మనం కమ్యూనిటీస్ మధ్యలో. అక్కడికి పని చేస్తేనే లైవ్గా చూసిన వాళ్ళకే తెలుస్తుంది. సో అలాంటి పరిస్థితుల్లో చేసిన తర్వాత ఎంతకాలం పనిచేస్తారండి అక్కడ? ఒక సంవత్సరం పాటు పనిచేసాము. రాత్రి పూట చేశారు. కానీ మీరు ఇంకొక ఛాలెంజ్ ఉంటుంది అక్కడ. మీరు అన్నట్లు కమ్యూనల్ 100% ఇక్కడ, కానీ చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే చిన్న పిల్లలు కూడా రోడ్డు మీదకి వస్తారు. అవును. అసలు వాళ్ళని మనం కొట్టలేము, తిట్టలేరు, లాంటి విషయం ఏమి చేయలేరు. వాళ్ళ ముందు పెట్టి వీళ్ళు కొత్త చేస్తుంటారు. అటువంటి సిచ్యువేషన్ మీకు ఎదురైందో, వస్తున్నప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు? ఎదురైనాయి అండి. అంటే అక్కడ అంటే పబ్లిక్ని బట్టి పాపం పిల్లల మెంటాలిటీస్ కూడా ఎవరైనా డెవలప్ అవుతుంది. ఇంకా వాళ్ళు ఏంటంటే పబ్లిక్ ప్రతి చిన్న విషయానికి వచ్చేసి మీరు అన్నట్టుగా పిల్లల్ని ముందు పెట్టడము, లేడీస్ని ముందు పెట్టడము, వీళ్ళు వెనక ఉండి కొంచెం పాలిటిక్స్ చేయడము, ప్రతి విషయాన్ని సెన్సిటైజ్ చేయడము, పొలిటికలైజ్ చేయడము, అట్లా చేస్తుంటారు. మనం ఇంకా ట్యాక్ట్ఫుల్నెస్సే, పోలీస్ ఉద్యోగం అనేది కంప్లీట్గా ట్యాక్ట్ఫుల్నెస్సే. మనం ఆ టైంలో ఆ సిచ్యువేషన్స్లో ఉన్న విధంగా మనము దాన్ని ఎస్కలేట్ కాకుండా మనం డెసిషన్ తీసుకోవడం. స్టోన్ పెల్టింగ్ అనేది అక్కడ చాలా చిన్న విషయం అనేది. ప్రతిదానికి ఎందుకు వేస్తారో తెలియదు. వాళ్ళు ఎందుకు వేస్తారో, ఏం జరిగిందో అసలు ఏ విషయం అనేది కూడా వాళ్ళకి తెలియదు. వేస్తున్నారు కదా అని చెప్పేసి 100 మంది వేస్తూ ఉంటారు. కాకుండా మనం ఆ సిచ్యువేషన్ అనేది ఎస్కలేట్ కాకుండా మనం ట్యాక్ట్ఫుల్గా ప్రజెంట్ ఆఫ్ మైండ్స్ తోటి పనిచేయడం. ఎదురైనాయి అండి. ఎలక్షన్స్ టైంలో కూడా అక్కడ నేను పనిచేయడం జరిగింది.
చాలా జరుగుతుంది. కానీ మీరు అన్నట్లు చిన్న ఇన్సిడెంట్ కూడా పోలీసు ముందు పోలీసు మీద అటాక్ చేయడం చూస్తుంటారు. అవునండి. ప్రతి ఏ చిన్న విషయం ఉన్నా పోలీస్‌కి యాంటీగా అయిపోయి పోలీస్‌నే టార్గెట్‌మెంట్ చేసుకొని పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేయడము, పోలీస్ స్టేషన్ మీదికి రావడము అట్లా చేస్తూ ఉంటారు. అందుకే అక్కడ మాక్సిమం మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఒక కమ్యూనల్ మనం ఒక వాళ్ళ ఫ్రెండ్‌షిప్ తోటి ప్లస్ అక్కడ వాళ్ళ రిలేషన్స్ తోటి మనం దాన్ని మాక్సిమం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే లా అండ్ ఆర్డర్ మజిల్ పవర్ పనికిరాదు. మజిల్ పవర్ కన్నా మైండ్ పవరే ఇంపార్టెంట్ అలాంటి ప్లేస్‌లలో. మజిల్ పవర్ అనేది సెకండ్ ఆప్షన్ అది. మన చేతికి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితేనే మజిల్ పవర్. ప్రతిదానికి మజిల్ పవర్ యూజ్ చేస్తే మనం అక్కడ ఉద్యోగం చేయలేం. సార్ సెకండ్ పోస్ట్ బోయినపల్లి అక్కడే ఉందండి. చాలా బోయినపల్లి వచ్చేసి బాగుంటుందని, పీస్ఫుల్గా ఉంటుంది. ఒక సైబరాబాద్ బార్డర్ పోలీస్ స్టేషన్ కాబట్టి ఒక రూరల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇప్పటికి కూడా ఒక కంటోన్మెంట్ ఏరియా కాబట్టి బోయినపల్లి అంతా కూడా డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉండకపోయేది నేను చేసిన 2014-17 టైంలో. ఇప్పుడు కూడా అక్కడ డెవలప్మెంట్ తక్కువే, ఎక్కువ యాక్టివిటీస్ ఎక్కువ ఉండవు ఎంతున్నా. పీస్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది విలేజ్ ఎన్విరాన్మెంట్. ప్రజలంతా కూడా కోఆపరేటివ్గా ఉంటారు. ప్రజలు కోఆపరేట్ చేస్తున్న దొంగలు కోఆపరేట్ చేయరు కదా. అక్కడ ప్రాపర్టీ అఫెన్స్లు మీరు అన్నట్టు అది కొంచెం ఒకప్పుడు కొంచెం బార్డర్ పోలీస్ స్టేషనే కాబట్టి ప్రాపర్టీ అఫెన్స్ అనేవి అక్కడ ఎక్కువ అవుతాయి. మొదటి నుంచి కూడా అక్కడ చైన్ స్నాచింగ్స్ అనేవి చాలా బాగా అయ్యాయి ఆ టైంలో. డే హెచ్బి నైట్ హెచ్బీలు మొదటి నుంచి కూడా మీకు ఈ ఫీల్డ్లో మీరు చాలా అనుభవం కాబట్టి మీకు తెలుసు. డే హెచ్బీలు, నైట్ హెచ్బీలు, చైన్ స్నాచింగ్లు అక్కడ నేను ఉన్న టైంలో చాలా బాగా అయ్యేటి. తర్వాత ఓవర్ ద టైం మెల్లిమెల్లిగా కంట్రోల్ అవుతూ సైబర్ క్రైమ్స్ అఫెండర్స్ అందరూ మారడం వల్ల ఆ క్రైమ్స్ అనేవి ఇప్పుడు చాలా కంట్రోల్లోనే ఉన్నాయి. బోయినపల్లి తర్వాత గోల్కొండ. గోల్కొండ పోలీస్ స్టేషన్ కూడా అది మిక్స్డ్ అండి. ఇటు డెవలప్డ్ వర్షన్ అది. కమ్యూనిటీస్లోనే చూసుకుంటే అదొక టెన్స్ ఏరియా కానీ డెవలప్డ్ వర్షన్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు మన ముస్లిం కమ్యూనిటీలో కూడా చూసుకుంటే మంచి డెవలప్డ్ పర్సన్స్ అందరూ కూడా టోలీ చౌకీ చుట్టుపక్కలనే ఉంటారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే అవంతా కూడా. సో అక్కడ బాగుంటుంది. పబ్లిక్ అంటే చెప్తే అర్థం చేసుకోవడము బాగానే ఉంటుందండి. లా ఒబే అంటే మనం ఓకే పర్లేదు, చాలా వరకు చేస్తారు, ఒబే చేస్తారు. ఎందుకంటే అందరు కూడా మ్యాక్సిమం ఫారెన్ రిటైర్స్ ఉంటారు, ఇట్లా దుబాయ్ అక్కడ ఉంటారు వాళ్ళంతా కూడా ఫ్యామిలీస్ కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఫైనాన్షియల్గా బాగానే ఉంటారు, ప్లస్ నాలెడ్జ్ ఉంటుంది, లా ఒబీడియన్స్ ఉంటుంది, భయం ఉంటుంది చట్టం అది. ఓకే. గోల్కొండ తర్వాత ఇంకా సైబర్ క్రైమ్కి వచ్చాను. ఎస్ఐగా ప్రమోషన్ కూడా తీసుకొని ఇప్పుడు ఇన్స్పెక్టర్గా ఇక్కడ పనిచేస్తారండి. సైబర్ క్రైమ్లో ఎస్ఐగా ఒక 3 years పనిచేశాను. ఇప్పుడు ఇన్స్పెక్టర్గా మళ్ళీ 1.5 years అవుతుంది. ఎస్ఐగా వచ్చినప్పుడు ఏముండేది ఛాలెంజ్? చూస్తారు అని అయిపోయాయి కదా. మీరు అన్నట్టు మారుతున్న క్రమంలో సైబర్ క్రైమ్స్ అనేది నేను వచ్చిన 2021 కరోనా టైంలో వచ్చి ఉంటే నేను అప్పుడు యాక్చువల్గా మ్యాక్సిమం కరోనా అంతకుముందు సైబర్ క్రైమ్స్ మేము వచ్చినప్పుడు ఇయర్లీ వచ్చేసి మా సైబర్ క్రైమ్స్ 600 క్రైమ్స్ రిజిస్టర్ అయ్యాయి 2020 ఆ టైంలో. కరోనా వచ్చిన టైంలో 2021 ఎండింగ్కి వచ్చేసరికి ఇయర్లీ మాకు 2000 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయినాయి. ఒక 1 year డబల్ త్రిబుల్ అయిపోయినాయి ఎఫ్ఐఆర్స్. అప్పటి నుంచి ఇంకా అదే కొద్దిగా ఒక 10%-20% ఇంప్రూవ్ అవ్వకుంటూ వస్తుంది. కరోనా టైంలో ఎప్పుడైతే పబ్లిక్ ఎక్కువ శాతం ట్రాన్స్ఫర్స్కి ప్రతిదీ డబ్బులు టచ్ చేసుకుంటే వైరస్ స్ప్రెడ్ అవుతుందన్న క్రమంలో ఫోన్స్ యూజ్ చేస్తూ ఫోన్పే, పేటీఎంలు ఎప్పుడైతే పాపులరైజ్ అయ్యాయో అదే టైంలో సైబర్ ఫ్రాడ్స్టర్స్ కూడా ఇదే ఛాన్స్ లెక్క యూజ్ చేసుకొని ఫ్రాడ్ కూడా యూజ్ చేయడం, ఇదే M1 యూజ్ చేసుకొని వాళ్ళు కూడా ఫ్రాడ్స్ అనేది చాలా ఎక్కువ చేయడం జరిగింది. అదేవిధంగా మన క్రైమ్స్ కూడా పెరిగాయి. అప్పుడు వచ్చేసి ఎక్కువ శాతం మనకు ఓటీపీ ఫ్రాడ్స్ ఉండేవి. అప్పుడు యూపీఐ స్కానింగ్ ద్వారా ట్రాన్స్ఫర్స్ జరిగేవి కాబట్టి అప్పుడు ఎక్కువ ఓటీపీ ఫ్రాడ్స్ ఉండేవి. ఎవరికి ఫోన్ చేసినా మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పేటోళ్ళు, బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నాం, బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాం అని చెప్తే గుడ్డి నమ్మేటోళ్ళు పబ్లిక్ కూడా. అప్పుడు ట్రెండే కొత్త కాబట్టి చెప్పిన విషయం నమ్మేటోళ్ళు, ఓటీపీ అడగంగానే చెప్పేటోళ్ళు. మనలో ఉన్న ఏంటంటే మన దగ్గర సౌత్ ఇండియాలో కొంచెం నమ్మకం అనేది ఎక్కువ ఉంటుంది. ఎవరు ఫోన్ చేసినా నమ్మేస్తుంటారు. నమ్మేయడం వల్ల ఓటీపీలు అడిగితే కూడా చెప్పేయడము, కార్డ్ నెంబర్ అడిగితే కంప్లీట్ కార్డ్ నెంబర్ చెప్పడము, ఎక్స్పైరీ డేట్ చెప్పడము, అట్లా ఫ్రాడ్స్ అనేటివి అప్పుడు బాగా చేసేటోళ్ళు. తర్వాత ఎప్పుడైతే జరుగుతుందో బ్యాంక్స్ కూడా పబ్లిక్ని అలర్ట్ చేయడం మొదలుపెట్టింది. బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ కానీ సైబర్ క్రైమ్ మేము కానీ పబ్లిక్ని అలర్ట్ చేయడం మొదలుపెట్టాము డిఫరెంట్ మీడియాస్ ద్వారా, ఇట్లా మీలాంటి వారి ద్వారా. ఎప్పుడైతే అలర్ట్ చేయడం మొదలుపెట్టామో బ్యాంకులు కూడా ఎవరు కూడా ఓటీపీ చెప్పొద్దని చెప్పేసి మెసేజ్ ఇవ్వడం ఇవన్నీ జరిగిందో కొద్దిగా అది కంట్రోల్ అయిపోయింది. ఓటీపీ ఎవరు చెప్పడం మానేసారు. తర్వాత వాళ్ళు కొత్త ఎత్తుగడ ఏం చేశారంటే రూట్ మార్చేసి మీరు మాకు ఓటీపీ చెప్పాల్సిన అవసరం లేదండి, మేము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం, మీరు ఓటీపీ ఎవరికి చెప్పొద్దని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు చెప్తున్నట్టే చెప్పేసి మీకు యాప్ పంపిస్తున్నాం, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, యాప్ ద్వారానే జరిగిపోతుంది అని చెప్తారు. యాప్స్ వచ్చేసి ఏంటి అంటే స్క్రీన్ షేరింగ్ యాప్స్, ఎనీ డెస్క్ యాప్స్ ఇవి ఉంటాయి. నిజమే కదా, బ్యాంక్ వాళ్ళు చెప్పినట్టు చెప్తున్నారు, మనం లోకల్ మేనేజర్ చెప్పినట్టు చెప్తుండే ఓటీపీ చెప్పొద్దు అంటుండే కదా, ఇది నమ్మొచ్చు అన్నట్టుగా మళ్ళీ వాళ్ళు పాపం తెలియదు యాప్స్ ఏంటి ఏంటియో కూడా తెలియదు. అప్పుడు కొత్త స్మార్ట్ ఫోన్స్ అనేవి కూడా మనకు కొత్త
స్మార్ట్ ఫోన్స్ కూడా మనకు కొత్త అప్పుడు. కాబట్టి పబ్లిక్ కూడా వాళ్ళు చెప్తున్నారు కదా బ్యాంక్ మేనేజరే కదా అని చెప్పేసి, ఏం ఓటీపీ అయితే అడుగుతలేడు కదా, ఇతను ఒక యాపే ఇన్‌స్టాల్ చేసుకుంటుండు కదా అని చెప్పేసి వాళ్ళని నమ్మి మళ్ళీ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నారు. అది వచ్చేసి ఎనీ డేస్క్ యాప్ లాంటివి ఉంటున్నాయి. స్క్రీన్ షేరింగ్, క్విక్ షేర్ ఇలాంటి యాప్స్ ఉంటున్నాయి. ఎప్పుడైతే అది ఇన్‌స్టాల్ చేసుకున్నారో వీళ్ళ స్క్రీన్ మొత్తం వాళ్ళకు షేర్ అవుతుంది. ఇంతకుముందు ఓటీపీ చెప్తే ఒక ఓటీపీ పోయేది. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయడం వల్ల కంప్లీట్ ఫోన్ యాక్సెస్ పోతుంది. వాళ్ళకి జీమెయిల్ పోతుంది. వాళ్ళు ఇంకా ఫోన్‌తోటి ఏదైనా చేయొచ్చు. అందులో ఉన్న గ్యాలరీ నుంచి ఫోటోస్ కాపీ చేసుకోవడం కాడి నుంచి ప్రతిదీ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ థ్రెట్ ఇది యాక్చువల్‌గా. దాన్ని యూజ్ చేసుకొని కూడా వాళ్ళు మాకేం చెప్పాల్సిన అవసరం లేదండి. మీరు ఒక మీ ఫోన్‌పే యాప్ ఓపెన్ చేయొద్దని చెప్పేటోళ్ళు వాళ్ళప్పుడు. మీ ఫోన్‌పే ఓపెన్ చేస్తే ఫోన్‌పేలో అన్ని ప్రీపెయిడ్ ఉంటాయి కదా! జస్ట్ 4 డిజిట్స్ కొడతారు. వాళ్ళకేం తెలవదు. అందుకని చెప్పేసి మీరు బ్రౌజర్‌లో ఓపెన్ చేయండి సార్ ఫోన్‌పే అని చెప్పేసి. అక్కడ ఫోన్‌పే ఓపెన్ చేసినాక క్రెడిట్ కార్డ్ నెంబర్లు కొట్టమంటుంటే వీళ్ళు కొడుతుంటే అదే నెంబర్లు ఇక్కడ రాసుకొని అదే టైంలో వీళ్ళు ట్రాన్సాక్షన్ చేసేటోళ్ళు. రాగానే వాళ్ళకి స్క్రీన్ షేరింగ్‌లో ఓటీపీ పంపించేది. ఆ ఓటీపీ వాళ్ళని అడగాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు చూసుకునేటోళ్ళు ఇక్కడ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసుకుంటారు. సార్ ఇట్లా నేను ఏం చెప్పలేదు సార్ వాళ్ళకని చెప్పేసి వచ్చేటోళ్ళు. మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదండి. మీరు స్క్రీన్ షేర్ చేసిండ్రు అని చెప్పేసి చెప్పేటోళ్ళు. తర్వాత దాని మీద కూడా మనం చాలా చేయడం వల్ల ప్లస్ బ్యాంక్స్‌కి కూడా ఇది మనం ఎస్కలేట్ చేయడం వల్ల ఆర్బీఐ వాళ్ళు, బ్యాంక్స్ వాళ్ళు దీనికి ఒక కౌంటర్ తయారు చేశారు. స్క్రీన్స్ ఎప్పుడైతే యాప్స్ ఇలాంటివి ఉన్నాయో స్క్రీన్ షేర్ చేసినప్పుడు బ్లాంక్ స్క్రీన్ మాత్రమే షేర్ అయ్యేటట్టు బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళ సాఫ్ట్‌వేర్‌లో చేంజెస్ చేయడము, ఇట్లా కొన్ని చేంజెస్ చేయడం జరిగింది. దానివల్ల ఆ యాప్స్ అదలాంటి ఫ్రాడ్ కూడా మాక్సిమం కొద్దిగా తగ్గింది. తగ్గిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ మళ్ళీ వచ్చేసి వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ అనే వాటికి వచ్చారు. లేటెస్ట్ 1-2 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఈ ఫ్రాడ్స్కి ఎక్కువగా వచ్చారు వాళ్ళు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ఏం చేస్తున్నారంటే మీరు ఇన్వెస్ట్మెంట్ లేదా పార్ట్ టైం టాస్క్లు అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. ఇట్లా పార్ట్ టైం జాబ్ ఉంది, డైలీ మీరు 5,000 సంపాదించుకోవచ్చు అని చెప్పి మెసేజ్ వస్తుంది. అది ఏదో బాగుంది అని చెప్పేసి మ్యాక్సిమం ఇంటికాడ ఉన్న వాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ, నిరుద్యోగులు కానీ వాళ్ళు చెప్పిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారు. అందులో పంపించిన మెసేజ్లో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో పంపించగానే ఆ టెలిగ్రామ్ గ్రూప్లో వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఫ్రాడ్స్టర్సే ఉంటారు. 100 మెంబర్స్ ఉన్నారు కదా, చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, నేను ఒక్కని కొత్త కాదని చెప్పేసి సరే కొన్ని రోజులు చూస్తా అనుకుంటాడు ఇతను. ఒక 10 డేస్ 15 డేస్ ఈ టైంలో అందరూ నాకు ఈ రోజు నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను, 10,000 చేస్తే 15,000 వచ్చింది, 1 lakh చేసినాను, నాకు 2 lakhs వచ్చింది అని చెప్పేసి స్క్రీన్ షాట్స్ పెడుతూ ఉంటారు. ప్రతిదీ కూడా ఫేక్, ప్రతిదీ కూడా అంత జస్ట్ వాళ్ళ యాప్స్లో వాళ్ళ మెంబర్సే అంతా వాళ్ళ మెంబర్సే ఉంటారు. ఇతను ఒక్కడే కొత్తదను, ఇతను టెంప్ చేయడానికి పెడతారు. తర్వాత వాళ్ళ తరపు నుంచి కూడా ఒకరికి మాట్లాడతారు, ఒక అడ్మిన్ నుంచి ఇట్లా మీకు ఇన్వెస్ట్మెంట్ గైడ్ని, మీకు ట్యూటర్ని, ప్రొఫెసర్ని అని చెప్పేసి రకరకాల వర్డ్స్ చెప్పేసి మీరు పెట్టండి సార్, ఇది బాగుంది, ఇప్పుడు ఇది బాగుంది అని చెప్పేసి వీళ్ళకు చూపిస్తారు కూడా. వాళ్ళ డిజైన్ చేసిన ఏదైతే యాప్ ఉన్నదో పంపించిందో కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్డ్. మన బ్యాంక్ లెక్క యాప్లో డబ్బులు ఒప్పించినాయి అంటే మనకు బ్యాంక్లో డబ్బులు ఉంటాయి, వాళ్ళ దాంట్లో అట్లా కాదు, జస్ట్ అది క్యాలిక్యులేటర్ మీద కొట్టినట్టు అది వాళ్ళు చూపిస్తారు కానీ ఏముండదు అందులో. మనకు దానికి బ్యాంక్ అంటూ సపోర్ట్ అంటూ ఏముండదు, ఎక్కడ రిజిస్ట్రేషన్ ఉండదు, వాళ్ళకి ఆఫీసు ఉండదు. వీళ్ళు చెప్పిన ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్లో 10,000 20,000 ఇచ్చినప్పుడు నమ్మకం, కేవలం వీళ్ళ నమ్మకం పొందడానికి ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ కూడా ఇస్తారు. వీళ్ళు 20,000 ఇచ్చినప్పుడు 30,000 చూపిస్తారు, రిటర్న్ విత్డ్రా చేసుకుంటే కూడా ఒక 5,000 10,000 అలో చేస్తారు కూడా. సరే వీళ్ళు అలో చేస్తున్నారు, చూపిస్తున్నారు అని చెప్పేసి వీళ్ళకి నమ్మకం ఇంకా పెరుగుతుంది. ఇంకా తర్వాత లక్షల్లోకి వెళ్ళిపోతారు, వేలు దాటిపోయి లక్షల్లోకి వెళ్తారు. లక్షల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంతసేపు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కానీ రిటర్న్ మాత్రం ఎప్పుడు ఇవ్వరు. ఇంకా కాదండి, ఫస్ట్లో 5,000 డ్రా చేసుకోవడానికి అవకాశం వచ్చింది కదా, అదే అమౌంట్లో వీళ్ళు కూడా ఎక్కువ డబ్బులు డ్రా చేసుకుంటూ ఉండదు. అదే చెప్తున్నాను సార్, ఫస్ట్ 5,000 ఇచ్చింది కేవలం అది వాళ్ళ పెట్టుబడి, వాళ్ళు రివర్స్ మీ మీద పెడుతున్న పెట్టుబడి. వాళ్ళు ఇచ్చిన 5,000 కూడా మీ డబ్బులు మీకే ఇస్తారు, కొత్త బయట డబ్బులు ఇవ్వరు వాళ్ళు. మనం 10,000 పెడతాం, 20,000 చూపిస్తారు, 20,000 కావాలంటే 20,000 విత్డ్రా చేసుకొని ఇస్తారు. ఎందుకంటే నమ్మకం, అది నమ్మిన ప్రతి క్షణం మీతోటి 1,00,000 2,00,000 పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేపిస్తారు వాళ్ళు. మీకు అప్పుడు చెప్పే వర్షన్ వేరు ఉంటుంది. స్టార్టింగ్లో 5,000 పెట్టండి సార్ మీకు 10,000 వస్తాయని చెప్తారు. మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నారో నమ్మకం పెరిగింది కాబట్టి సరే ఇప్పుడు 1,00,000 చేయండి సార్, 1,00,000 చేస్తే మీకు 3 lakhs వస్తాయని చెప్పేసి ఇంకా కొంచెం ప్రాఫిట్స్ పెంచి చూపించడము ఇట్లా చేస్తారనమాట. సరే వీళ్ళు వచ్చింది కదా నమ్మకంగా బాగానే ఉంది కదా, వీళ్ళ విత్డ్రా కూడా చేస్తున్నారు కదా అని చెప్పేసి అప్పుడు వీళ్ళకి ఇంకా మేము చెప్పిన మాటలు వాళ్ళకు ఎక్కువ అనమాట. ఒకసారి డబ్బులు అనేవి వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి ఇంకా పోలీసులు చెప్పినా ఎవరు చెప్పినా లేదులే ఇది జెన్యునే ఉంది, వాళ్ళు చెప్పేది వేరేవి కావచ్చు, మాకు ఆల్రెడీ డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి దాంట్లో ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్ ఇంకా చేసుకుంటూ వెళ్తారు. ఒక 5 lakhs 10 lakhs చేసిన తర్వాత విత్డ్రా చేసుకోవడానికి వెళ్తే ట్యాక్స్ అంటారు, లేకుంటే ఇంకోటి డిపాజిట్ అంటారు, రకరకాలుగా ఛార్జెస్ చెప్తారు తప్ప విత్డ్రా మాత్రం చేసుకునేరు. మనం గట్టిగా మాట్లాడితే బ్లాక్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. ఇంకా అట్లా చివరికి వీళ్ళు మోసపోయిన రియలైజ్ అయినాక మన దగ్గర కంప్లైంట్ వస్తుంది. సరే, ఇటువంటి కంప్లైంట్ ఎన్ని వచ్చి ఉంటాయి, అందులో మీకు బాగా గుర్తుండిపోయిన కంప్లైంట్ బాగా వీళ్ళు ఎక్కువ ఏ ఏజ్ గ్రూప్ని వీళ్ళు టార్గెట్ చేస్తారు? వీళ్ళు ఏజ్ గ్రూప్ అంటూ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఎక్కువ వీళ్ళు ఈ హోమ్ ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో, నిరుద్యోగులు ఉంటారో, యంగ్ జనరేషన్ జాబ్ ఆస్పైరింగ్ గురించి ఉంటారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తారు మన ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో. అదే మనకు ట్రేడింగ్ పార్ట్ టైం జాబ్ అని చెప్పేసి వాళ్ళని టార్గెట్ చేస్తారు. అదే కేవలం ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ అని చెప్పేసి మాత్రం ఓల్డ్ ఏజ్ వాళ్ళని టార్గెట్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఎందుకంటే రిటైర్మెంట్ అయిపోయి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ వాళ్ళకి ఎలా తెలుస్తుందండి రిటైర్ అయ్యారని? వీళ్ళ ఇప్పుడు రకరకాల ద్వారా డేటా అనేది ఈ రోజులలో పెద్ద ఆస్తి అండి ఎవరికైనా, ఈ రోజులలో ఈ కంపెనీస్కైనా ఎవరికైనా డేటా అనేది రకరకాలుగా లీక్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు సపోజ్గా బ్యాంక్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న
కస్టమర్ డేటానే, కస్టమర్ నెంబరు, అకౌంట్ నెంబరు, ఏజ్, పేరు, ఇంత ఎక్కువేమి ఇవ్వరు వాళ్ళు. ఇచ్చేసి వాళ్ళు ఎవరికి ఇస్తారంటే వాళ్ళ కస్టమర్ కేర్కి ఇచ్చేసేసి ఇన్సూరెన్స్ల గురించి వాళ్ళు కనుక్కోమని చెప్పి చెప్తారు వాళ్ళు. ఆ ఇన్సూరెన్స్లో అక్కడ పనిచేసేది కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఆఫీస్ ఉండొచ్చు, లేకుంటే వాళ్ళ దగ్గర కూడా థర్డ్ పార్టీ ఏదైనా ఉంటుంది. లేకుంటే ఇంకొకసారి వచ్చేసి వాళ్ళు రకరకాలుగా ఏదో ఒక విధంగా వాళ్ళు డేటా అనేది ఇస్తారండి వాళ్ళకు. అక్కడి నుంచి ఎవరు ఇంటెన్షనల్గా ఇక్కడ ఇస్తారని చెప్పేసి లేదు. కొన్నిసార్లు ఇంటెన్షనల్ అక్కడ ఎవరైతే పనిచేస్తారో దాంట్లో ఎవరో ఒకరు ఉంటారనమాట. బ్లాక్ షీప్ ఉంటారు. వాడి స్వలాభానికి వాడు ఆ డేటా అనేది బయట అమ్ముతాడు. అట్లా రకరకాలుగా సోర్సెస్లో వీళ్ళు డేటా కలెక్ట్ చేసి దీన్ని మన ఈ ఆన్లైన్లలో, డార్క్ వెబ్లలో అమ్ముతూ ఉంటారు. సో ఈ దీన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు ఎవరైతే మన బయట నుంచి ఎవరైతే ఇప్పుడు ఫ్రాడ్స్టర్స్, సైబర్ క్రైమ్స్ చేస్తున్నారో దీన్ని ఆధారంగా వాళ్ళు టార్గెటెడ్గా కాల్స్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేసేసి గవర్నమెంట్ అదే రిటైర్మెంట్ ఎవరైనా పర్లేదు, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కాల్ చేసినామంటే వాళ్ళ దగ్గర అమౌంట్ ఎట్లాగే ఎక్కువ ఉంటాయి. రిటైర్మెంట్స్ అవుతారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎఫ్డీస్ రూపంలో రకరకాలుగా డబ్బు ఉంటుంది. వాళ్ళకి సార్ ఇట్లా మీకు ట్రేడింగ్, మీకు అమౌంట్ చాలా ట్రేడింగ్ ఇప్పుడు బాగుంది సార్, ఇది స్టాక్ మార్కెట్ చాలా రైజింగ్లో ఉంది అని చెప్పేసి వాళ్ళకు స్టోరీ చెప్తారు. ఏదో ఒక స్టోరీ చెప్తే వీళ్ళు కూడా సరేలే ఉత్తనే ఉన్నాయి కదా, డబ్బులు ఖాళీగానే ఉన్నాయి కదా అని చెప్పేసి వీళ్ళు మాటలు నమ్ముతారు. స్టార్టింగ్లో ఇట్లా 1,00,000, 5,00,000 కాడ స్టార్ట్ అయిపోయి 10 లక్షలు అట్లా 20 లక్షల వాళ్ళ దగ్గర ఎంత ఉంటే అంత పెట్టిస్తారు. ఇంకా కొద్ది మంది దగ్గరనైతే పాపం వాళ్ళ దగ్గర ఉన్న ఎఫ్డీస్ క్యాన్సిల్ చేపిస్తారు. ఇంట్లో గోల్డ్ ఉంటే గోల్డ్ కూడా కుదవబెట్టిచ్చేసి ఆ డబ్బులు కూడా తీసుకొచ్చేసి వాటిని కూడా ఇన్వెస్ట్మెంట్ చేపిస్తారు. చివరికి విత్డ్రా చేసుకున్నప్పుడు రకరకాల ఛార్జెస్ చెప్తారు తప్ప వాళ్ళనైతే అలో చేయరు. రియలైజ్ అయ్యాక మన దగ్గరకు వస్తారు. ఇది ఒకటి. ఇవి కాకుండా డిజిటల్ అరెస్ట్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. డిజిటల్ అరెస్ట్లో వచ్చేసి అక్కడ మొత్తం సైకలాజికల్ గేమ్ ఆడతారు వాళ్ళు. అక్కడ మనకు కాల్ చేసి వాళ్ళు మీరు మీ పేరు మీద ఆల్రెడీ ఏదో ఒక రీసెంట్లో కేసులో ఈడీ కేసు సంబంధించింది ఒకటి ఉంటుంది కదా, ఆ పేరు అతని పేరు వాడతారు. ఈ కేసులో మీది కూడా లింక్ ఉంది అని చెప్పేసి చెప్తారు. నాది ఏం లేదు సార్ అన్నా కానీ వాళ్ళు లేకుంటే మీరు జస్ట్ కోఆపరేట్ చేయండి, మీది ఏం ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి వాళ్ళు ఒక సైకలాజికల్ గేమ్, ఇటు రిలీఫ్, ఇటు థ్రెటన్, అన్ని విధాలుగా సైకలాజికల్ గేమ్ వాడుకుంటూ వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు డిపాజిట్లు కంటిన్యూ వాళ్ళు నమ్మినంతసేపు ఆ ఫియర్లో ఉంచి వాళ్ళతోటి అమౌంట్ అంతా ఎక్స్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది. అంటే మీరు చెప్పారు, 2 అమౌంట్ చెప్పారు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఒకటి, డిజిటల్ అరెస్ట్. రెండిట్లో ఇలాంటి ఇప్పటివరకు ఉన్న కేసుల్లో ఇటువంటి కేసు ఇప్పుడు చూడలేదురా నేను అన్నది ఉందా మీ లిస్టులో? రొటీన్గా వచ్చి వెళ్తున్నాయి. టిపికల్ కేసు అని టిపికల్ కేసు అంటే సార్ డిజిటల్ అరెస్ట్లు అనేటివి మాకు టిపికల్ కేసు అంటే మాకు యాక్చువల్గా ఒక ఏపీకే ఫ్రాడ్ కేసు మా దగ్గర, అంటే ఇంపార్టెంట్ కేసు చెప్పాలి అంటే ఒక కేసు ఏపీకే ఫ్రాడ్ కేసు ఉంది. ఇప్పుడు ఏపీకే ఫైల్స్ పంపిస్తుంటారు. అవునవును. ఇప్పుడు ఏపీకే ఫైల్స్ అనేది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు జరుగుతున్న క్రైమ్స్లో ట్రెండింగ్ క్రైమ్స్ వచ్చేసి మనకి ఎక్కువగా శాతం ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఒకటి జరుగుతున్నాయి, ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్ 2 పేర్లు చెప్తారు మనకు. ఇన్వెస్ట్మెంట్ అంటేనేమో ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తారు, స్టాక్ మార్కెట్ అని చెప్తారు. ట్రేడింగ్ అంటేనేమో ఐపీఓస్ అట్లా అలాటైన్మెంట్ అని చెప్పేసి మనకు చెప్తుంటారు. ఇది ఒక బాగా ట్రెండింగ్ క్రైమ్. దీంతోపాటు ఇప్పుడు ఏపీకే ఫైల్స్ అనేది ఒకటి బాగా ట్రెండింగ్ క్రైమ్. ఈ రెండే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి మనకు. ఏపీకే అంటే జస్ట్ నథింగ్ బట్ ఓటీపీకి ఇది కొత్త వర్షన్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ అఫెండర్స్ కూడా కొత్తగా వాళ్ళు కూడా టెక్నాలజికల్ బాగా అడ్వాన్స్ అయిపోయి వేరే వాళ్ళ దగ్గర ఏపీకే ఫైల్స్ అనేటివి డెవలప్ చేపిస్తున్నారు. ఏపీకే ఫైల్స్ డెవలప్ చేపించేసి వాటిని వాళ్ళు గ్రూప్స్లో షేర్ చేస్తుంటారు. ర్యాండమ్గా కొద్దిమందికి షేర్ చేస్తుంటారు. ఏమని అని అంటే మనకి ఏదైతే పబ్లిక్ అవసరం ఉంటుందో అదే విషయాల్లో పీఎం కిసాన్ యోజన అనేది మీరు రెగ్యులర్గా చూస్తుంటారు. అదొకటి పీఎం కిసాన్ యోజన చెక్ చేసుకోవడానికి మంత్లీ ఇయర్లీ మీకు అది 3 months ఒకసారి 2000 పడుతున్నాయా లేదా చెక్ చేసుకోవడానికి అన్నట్టుగా ఫార్మర్స్కి ప్లస్ ఎవరికైనా ల్యాండ్ ఉన్న వాళ్ళకి చెక్ చేసుకోవాలని చెప్పి అదొకటి. ఆర్టీఓ చలాన్ ఉందా లేదా చెక్ చేసుకోండి అని చెప్పేసి అది. ఇలాంటి రకరకాల పబ్లిక్ ఏదైతే అవసరం ఉంటుందో ఆ పేర్ల మీద క్రియేట్ చేస్తూ ఉంటారు. కానీ ఏపీకే అని పేరు పెట్టడానికి కారణం ఏంటి? ఏపీకే అంటే ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్. అది పేరు అనేది ఏం కాదు సార్, ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్. ఏదైనా అప్లికేషన్స్ను మనం ఏపీకే ఫైల్స్ అని చెప్పేసి అంటాం. ఎనీ ఏపీకే ఫైల్, గుడ్ ఆర్ బ్యాడ్. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పేరును యూజ్ చేసి .apk అంటాం. మనం ఏది క్రియేట్ చేసినా వాట్సాప్.apk అంటాం మనం ఇన్స్టాల్ చేసుకోవాలంటే. ఈ ఏదైతే లెజిటిమేట్ యాప్స్ ఉంటాయో మనకు ఈ లెజిటిమేట్ ప్లాట్ఫామ్స్లో దొరుకుతాయి మనకు. గూగుల్ ప్లే స్టోర్ కానీ, యాపిల్ స్టోర్ కానీ వీటిలో దొరుకుతాయి మనకు. ఇలాంటివి ఏంటంటే వాటిలలో వాళ్ళు పెట్టనియరు కాబట్టి వీళ్ళు ఇన్ పర్సన్ పంపిస్తారు కొద్దిమందికి. మీది ఆర్టీఓ చలాన్స్ ఉన్నాయా చెక్ చేసుకోండి మీ కారు మీద అని చెప్పేసి, లేకుంటే నేను ఇప్పుడు మెస్సీ వస్తుంటే మీరు టికెట్ బుక్ చేసుకోండి అని చెప్పేసి ఏదో ఒకటి ప్రజెంట్ ఏది ట్రెండింగ్లో ఉంటే దాని మీద మనకు పంపిస్తారు. ఒకటి పంపిస్తే వీళ్ళు తెలియక చాలామంది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేయగానే ఆండ్రాయిడ్ అది ఎలా డిజైన్ చేస్తారంటే యాప్ని వాళ్ళు ఇన్స్టాల్ చేయగానే అది రూట్ లెవెల్లో ఫోన్ని యాక్సెస్ చేసేసి వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ వాట్సాప్ అకౌంట్ను కూడా హ్యాక్ చేసేసుకొని వీళ్ళ అకౌంట్లో నుంచి వీళ్ళు పంపించినట్టుగానే వీళ్ళ కాంటాక్ట్స్ అందరికి కూడా మెసేజ్ వెళ్తుంది. ఇప్పుడు నా పేరు మీద మీకు వచ్చింది అనుకోండి, అది ఎంత జెన్యూన్ ఉంటుంది. మీరు ఏమనుకుంటారు, సరే తెలిసిన వాళ్ళే పంపించారు కదా అని చెప్పేసి మీరు ఓపెన్ చేస్తారు. సో అట్లా అది ఫర్దర్గా మళ్ళీ మీ కాంటాక్ట్స్ అందరికీ వెళ్తుంటుంది. అయితే ఒక చైన్ రియాక్షన్ లెక్క వెళ్తూ ఉంటుంది అనమాట యాప్ అనేది. ఇన్ఫాక్ట్ ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు మ్యాక్సిమం డిలీట్ చేసేస్తారు, లేకుంటే మళ్ళీ ఫోన్ చేసి చెప్తారు మిస్టేక్లు వచ్చిందని చెప్తారు.
కానీ మెజారిటీ మన దగ్గర అంత డిజిటల్ లిటరసీ ఉండదు కాబట్టి దాన్ని క్లిక్ చేయడం జరుగుతుంది. క్లిక్ చేయడం వల్ల ఇది ఫర్దర్‌గా చాలామందికి చైన్ రియాక్షన్స్‌గా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళ డేటా అనేది కూడా లీక్ అవ్వడం జరుగుతుంది. మన ఫోన్‌లో ఉన్న ఇప్పుడు ఏదైతే ఉంటుందో కాంటాక్ట్స్ డీటెయిల్స్ ప్లస్ గ్యాలరీ ఫోటోస్ ఇవన్నీ కూడా యాక్సెస్ అనేది వాళ్ళకొస్తుంది. దీనివల్ల మనకు ఇలాంటి ఇది ఏపీకే ఫ్రాడ్. ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉన్న ఫ్రాడ్ ఇది. ఇప్పుడు మీరు మొదట అనుకున్న మన ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ అనేది ఏందంటే ఇప్పుడు నేను నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ఏపీకే అనేది ఎలా ఉంటుంది అంటే బై మిస్టేక్‌లా క్లిక్ చేసి ఉండొచ్చు. మనం ఏదో ఫాస్ట్‌గా ఆపరేట్ చేస్తూ. లేదా ఇంట్లో వేరే వాళ్ళకి ఎవరికైనా పిల్లల్నిస్తే వాళ్ళు చూస్తూ గేమ్స్ ఆడుతూ కూడా క్లిక్ చేయొచ్చు. అవును. సో, ఏపీకే అనేది మనకు తెలిసినా కొన్నిసార్లు దాన్ని మనం కంట్రోల్ చేయలేని అఫెన్స్ అది. ఓకే, మీరు చెప్పినట్టుగా చిన్నపిల్లలు ఎవరో క్లిక్ చేశారనుకోండి, తెలియక క్లిక్ చేశారు. క్లిక్ చే వెంటనే మనకి ఎలా తెలుసు మనం వాడు ఉచ్చులో పడ్డామని? మనకు ఒకవేళ మీ పడ్డామని తెలిసిన ఎలా మనం బయటపడాలి? వెంటనే మీరన్నట్టుగా మనకు ఎక్కడ తెలియదండి. ఎందుకంటే ఆ యాప్ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. మనం ఒకసారి అన్ని యాప్స్ మనం చెక్ చేసుకుంటే అది తెలిసిపోతుంది. డిఫరెంట్‌గా ఒక పేరు అనేది ఉంటుంది. ఆ పేరు అనేది మనం మన ఫోన్‌లో మనకి ఏం యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నది మనకు నాలెడ్జ్ ఉంటుంది. అట్లా కొత్త పేరు ఏదైనా ఉంటే దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేయాలి మనం. కనుక మనం వేరే చూసుకోలేదనుకోండి, యాక్చువల్‌గా వాళ్ళు కూడా ఏంటంటే ఒక 3 డేస్, 1 వీక్ పడుతుంది. ఫోన్ చేసి దాన్ని వాళ్ళు స్టడీ చేసుకున్న తర్వాతనే అఫెన్స్ చేస్తున్నారు. మన ఏదో ఒక టైంలో దాన్ని యాక్సెస్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ అనేది వాళ్ళు చూసుకొని తర్వాతనే కీలాగర్ ద్వారా మన ప్రతి కొట్టిన యూజర్ నేమ్, పాస్వర్డ్ అన్నీ కూడా వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. మనం ఎప్పుడైతే అది ఆపరేట్ చేస్తామో బ్యాంక్ క్రెడెన్షియల్స్ని అప్పుడు వాళ్ళు దాని ద్వారా యాక్సెస్ చేయడం జరుగుతుంది. మనం రెగ్యులర్గా చెక్ చేసుకోవడం కొత్త యాప్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది. కనుక అలాంటి యాప్ ఏమన్నా ఉంటే కనుక మనం ఇమీడియట్గా ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా యాప్ అనేది మన దాంట్లో మనకు తెలియకుండా ఇన్స్టాల్ అయి ఉంటే కనుక ఒకసారి మనం బ్యాంకింగ్ దాంట్లో కూడా వెళ్ళేసి మన అన్ని పాస్వర్డ్స్ కానీ పిన్ నెంబర్స్ కానీ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మన దాంతోపాటు మన బ్యాంక్ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఫస్ట్ వచ్చేసి అఫెండర్స్ వీటిని చేంజ్ చేస్తారు మనకు వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ ఏపీకే ఫైర్ ఉంటుంది కాబట్టి ఎస్ఎంఎస్ కూడా ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. మన దాంట్లోకి వచ్చిన ప్రతి ఎస్ఎంఎస్ వాళ్ళకు రీచ్ అవుతుంది. కాబట్టి ఆ ఓటీపీని యూజ్ చేసుకొని మన రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ప్లస్ ఫోన్ నెంబర్ 2 కూడా చేంజ్ చేస్తారు. మనం ఒకసారి అందుకే అలాంటి ఏపీకే ఫైల్ మన దాంట్లో ఇన్స్టాల్ అయ్యి ఉంటే కనుక వెంటనే మనం మన ఫోన్లో మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మన మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు 2 కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. కనుక మారితే కనుక బ్యాంక్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మళ్ళీ మన ఒరిజినల్ నెంబర్స్ పెట్టించుకొని ఫోన్ పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సరే, ఇప్పుడు 3 ఎంఓలు చెప్పారు మీరు. ఈ మూడిట్లో ఎన్ని కేసులు వస్తుంటాయండి? ఇప్పుడు వస్తున్న మనకు సైబర్ క్రైమ్ రిపోర్ట్ అవుతున్న కేసెస్లో వచ్చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగే 60% కేసెస్ ఇవే రిపోర్ట్ అవుతున్నాయి. మిగిలిన వాటిలో ఏపీకే ఫైల్స్ వస్తాయి. ఒక 20-30%, ఒక 10% ఓటీపీ మిస్లీనియస్ కేసెస్ వస్తాయి. సరే, 3 ఎంఓలో ఒక కేస్ స్టడీ చెప్పండి. ఇప్పుడు ఒక ఏపీకే ఫైల్కి సంబంధించి తీసుకుంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మన ఇయర్ జనవరిలోనే ఒక ఏపీకే ఫైల్ ఒక బిజినెస్ అకౌంట్ ఉంది ఇక్కడ మన హైదరాబాద్లోనే. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతారు వాళ్ళు. అతన్ని ఫోన్లో ఇతను వచ్చేసి అకౌంట్స్ ఆపరేట్ చేస్తుంటాడు. ఇతను ఆ కంపెనీలో ఇతను అకౌంటెంట్ ఫోన్ అకౌంట్స్ అనేవి ఇతను ఆపరేట్ చేస్తూ ఉంటాడు. అతని ఫోన్లో తెలియకుండా దీనికి స్పెషల్గానే ఉంటుంది ఆ యాప్. కానీ వీళ్ళకు తెలియకుండా దాంట్లో వాళ్ళ గ్రూప్లో ఒక ఎస్బీఐ నుంచి వస్తున్నట్టుగా ఎస్బీఐ ఒక లోగో పెట్టుకొని ప్రొఫైల్ పిక్చర్ కూడా ఎస్బీఐ అని బ్యాంక్దే పెట్టుకొని ఒక ఏపీకే ఫైల్ వచ్చింది. ఇతను చూసుకోలేదు, అది ఎలా ఇన్స్టాల్ అయిపోయింది. వీళ్ళు కూడా దాన్ని అబ్జర్వ్ చేయలేదు. ఒక 10 డేస్ తర్వాత వీళ్ళ అకౌంట్లో నుంచి ఒకటేసారి 1.95 crore, నియర్లీ 2 crores ఒక ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. ఒక 4 ట్రాన్సాక్షన్స్లలో 1.95 crores మొత్తం కూడా ట్రాన్స్ఫర్ అకౌంట్లో నుంచి డెబిట్ అయింది. వీళ్ళు ఏం జరిగింది అర్థం కాక బ్యాంక్కి వెళ్ళి అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేయించారు. ఆన్లైన్లో 1930 కంప్లైంట్ చేశారు. తర్వాత మా దగ్గరికి వచ్చారు. మేము రాగానే ఇమీడియట్గా చూస్తే ఆ బ్యాంక్స్ ఓన్లీ 4 ట్రాన్సాక్షన్స్లోనే డెబిట్ అయింది. వాళ్ళకి అప్పటికి కూడా అసలు తెలియదు ఇలా జరిగింది అనేది, వాళ్ళకు నాలెడ్జ్ లేదు మా దగ్గరికి వచ్చేంత వరకు కూడా. మేము వచ్చినాక చూసి ఒకసారి సరే ఇది మేబీ ఏపీకే ఫైల్ ద్వారా అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఏమన్నా జరిగిందా అన్నట్టుగా మాకు అంటే ఎవరైనా యాక్సెస్ కంపెనీలో ఇంటర్నల్గా చేశారా రకరకాల ఆలోచించడం. ఒకసారి ఫోన్ చెక్ చేద్దామని చెప్పి చూస్తే దాంట్లో ఒక ఏపీకే ఫైల్ అనేది ఉన్నది. దాంట్లో అది ఇన్స్టాల్ చేసి ఏపీకే ఫైల్ చూస్తే ఒక ఆల్రెడీ ఎస్బీఐ ఏదైతే ప్రొఫైల్ పిక్చర్ ఉందో దాంట్లో నుంచి తనకు వచ్చింది. వీళ్ళు దాన్ని చూసుకోకుండా క్లిక్ చేయడం, అది ఇన్స్టాల్ కావడము. అది ఇన్స్టాల్ అయ్యి కూడా ఒక 1 వీక్ అయిపోయింది. 1 వీక్ తర్వాత వీళ్ళ బ్యాంకులో ఉన్న నేను చెప్పినట్టుగానే వీళ్ళ బ్యాంక్ అకౌంట్ని యాక్సెస్ చేసి వీళ్ళు అప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ చేస్తూ ఉంటారు కదా, వీళ్ళ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేవి వాళ్ళకి తెలిసిపోయినాయి. నెక్స్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారానే ఆ మొబైల్ ఐడి కూడా దాని రిజిస్టర్డ్ మొబైల్ ఐడి చేంజ్ చేసేసి వీళ్ళు ట్రాన్సాక్షన్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. మనం ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అకౌంట్స్ అవన్నీ కూడా ఐపీ లాగ్స్ ద్వారా ఎక్కడ అకౌంట్స్ ఆపరేట్ అయినాయి అని చెప్పి అబ్జర్వ్ చేస్తే మెయిన్పూర్ ఉత్తరప్రదేశ్లో అయి ఉండేది ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా. ఉత్తరప్రదేశ్కి అప్పుడు మేము మా టీంతో పాటు వెళ్ళినాం. అక్కడ మేము వెళ్ళింది లాస్ట్ ఇయర్ జనవరి ఇదే టైము. అక్కడ మేము పోయినప్పుడు 6 degrees టెంపరేచర్ ఉండే, విపరీతమైన చలి. అక్కడ చూస్తే అక్కడ ఒక ఆశ్రమం నడుపుతున్నారు ఒకరు, అంటే ఎన్జిఓ టైప్లో పెట్టి
వాళ్ళు ఈ అమౌంట్స్ని వాళ్ళ అకౌంట్స్లోకి వేసుకున్నారు. మనం ఐపీఎల్ఎక్స్ ద్వారా వాళ్ళను పట్టుకోవడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళు అక్కడ లోకల్గా చాలా పొలిటికల్గా వాళ్ళకు చాలా పలుకుబడి ఉంది అక్కడ. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చాలా పొలిటికల్గా అడ్డుకోవడానికి చాలా ప్రయత్నించారు. మనకు కోర్టుకు అడ్వకేట్లను పెట్టుకొని ఒక 5 మంది అడ్వకేట్లను తీసుకొచ్చి చాలా చేసిండ్రు. అయినా కానీ మనకు సైబర్ క్రైమ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు టెక్నికల్ ఎవిడెన్స్ అనేది ఉంటుంది. దానికి ఎవరు నో అని చెప్పడానికి ఉండదు ఇక్కడ. కాబట్టి ఆ ఎవిడెన్స్ తోటి మనము గట్టిగా వాదించి హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. తర్వాత మన అదృష్టానికి ఏమైందంటే కంప్లైంట్ తొందరగా ఇవ్వడం వల్ల మనం ఇమీడియట్గా రాగానే మనం కూడా బ్యాంకులకు మాట్లాడడం జరిగింది. ఆ అమౌంట్ అంతా కూడా పుట్ అండ్ హోల్డ్ చేపించడం జరిగింది. అమౌంట్ అంతా కూడా మళ్ళీ త్రూ కోర్ట్ ప్రాసెస్ ద్వారా రిఫండ్ చేయడం జరిగింది. అదొక గుర్తుండిపోయే కేసు. సార్ మీరు పోలీస్ ఇన్వెస్టిగేషన్ చెప్తున్నారు, పబ్లిక్ వైపు నుంచి పబ్లిక్ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? పబ్లిక్ వచ్చేసండి దీంట్లో మనకు అందరూ చెప్తున్నట్టుగా ఏది ఎవరికి ఫ్రీగా రాదు. ఎవరైనా మనకు ఫోన్ చేసి మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంటే ఇప్పుడు మీరు స్టాక్స్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే లెజిటిమేట్ యాప్స్ ఉన్నాయి మనకు. ఇప్పుడు గ్రో అనో లేకుంటే జిరోదా అనో ఇట్లా కొన్ని ఉంటాయి మనకు. వాటిలో నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా కాదు అని అనుకుంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మన సర్కిల్లో ఫ్రెండ్స్లో వాళ్ళని వచ్చి చేయాలి. అంతేగాని ఎవరో ముఖం తెలియని వ్యక్తి గుడ్డిగా టెలిగ్రామ్లో వాట్సాప్లో అతను ఆఫీస్ అడ్రస్ కూడా చూడకుండా మీరు ఏదైనా చేయాలనుకుంటే ఆఫీస్ చూడండి, మనిషిని చూడండి. ఏం చూడకుండా మీరు గుడ్డిగా అట్లా టెలిగ్రామ్లో వాట్సాప్లో వచ్చిన వ్యక్తికి ముఖం అతని ఫోటో కూడా ఉండదు, మీకు అతను వీడియో కాల్ కూడా చేయడు. అలాంటి వాళ్ళని నమ్మి పెట్టడం అనేది అట్లా చేయొద్దు మనం పబ్లిక్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లలో. ఏపీకే ఫ్రాడ్స్ వచ్చేసి మీరు అన్నట్టుగా ఇప్పుడు కొత్తగా వచ్చే ఇప్పుడు మనకు నాలెడ్జ్ ఉన్నది కాబట్టి ఈ రోజులలో ఏపీకే ఫైల్స్ కొత్తగా ఏదో వచ్చినా మనం క్లిక్ చేయొద్దు. ఏదైనా ఇన్స్టాల్మెంట్ ఏదైనా చేయాలనుకుంటే మనకి ఏ యాప్స్ అవసరమో అవి మాత్రమే మనకి ఏదైతే లెజిటిమేట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయో గూగుల్ ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్ కానీ ఇలాంటి వాటిలోకి వెళ్ళి చేసుకోవాలి. ఇండివిజువల్గా ఎవరైతే పంపిస్తారో ఇండివిజువల్ నెంబర్లో నుంచి పంపించిన ఐపీకే ఫైల్స్ ఎప్పుడు కూడా ఇన్స్టాల్ చేసుకోవద్దు. ఓకే, అలాంటివి ఉంటే కనుక ఏమంటే మనం అన్ఇన్స్టాల్ చేయడము, ఒకసారి బ్యాంకులో మళ్ళీ కూడా క్రాస్ చెక్ చేసుకోవడము, మన ఫోన్ నెంబర్ మెయిల్ ఐడీస్ కరెక్ట్ ఉన్నాయా లేదా, ఇంకా సస్పెక్ట్ ఉంటే పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవడము, ఈ జాగ్రత్తలు పడిస్తే సరే. ఇవి కాకుండా కాల్ సెంటర్ పేరు మీద కూడా మోసాలు జరుగుతున్నాయి వస్తాను. కాల్ సెంటర్ అంటే జరుగుతుంటాయండి. కొన్ని కంపెనీల పేరు మీద మేము కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పేసి కాల్ చేస్తారు. కాల్ చేసేసి మనకు మోసాలు మొదటి నుంచి కూడా ఉన్నాయి కాల్ సెంటర్ ఫ్రాడ్స్ అనేవి. కాకుండా రాబోయే కాలంలో కొత్త ఏమో రావచ్చు. సైబర్ క్రైమ్ అనేది అండి ఇప్పుడు మనం చూస్తుంటే రోజు రోజుకు మారుతుంది. ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ అయితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇవి జరుగుతున్నాయి. పబ్లిక్లో ఒక నిజంగా చెప్పాలంటే అవేర్నెస్ అనేది ఉన్నది, లేదు అని కాదు. ఏదైతే ఇప్పుడు మనం రకరకాలుగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అన్ని గవర్నమెంట్ తరఫు నుంచి కానీ రకరకాలుగా మనం చేస్తున్నామో అది ప్రతి పబ్లిక్ రీచ్ అయింది. ఎవరైనా అందులో పడ్డారంటే అవేర్నెస్ రీచ్ కాకుండా ఎవరు కూడా ఈ రోజుల్లో సైబర్ క్రైమ్ ఫ్రాడ్లో పడతలేరు. రీచ్ అయినా కానీ మళ్ళీ కూడా వాళ్ళ అత్యాశతోటి ఇగ్నోరెన్స్ తోటి జస్ట్ ఏమరపాటుగా ఉండడం వల్ల పడుతున్నారు తప్ప అవేర్నెస్ లేక కాదు, అవేర్నెస్ వాళ్ళకు రాక కాదు. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అనేది రీచ్ అవుతుంది. అయినా పడుతున్నారంటే పబ్లిక్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యాశకు వెళ్ళొద్దు. ఏది ఉన్నా కానీ ఆలోచించి చేయండి. కొద్దిగా 1 నిమిషం ఆలోచించి చేయండి. దీని మీద కూడా మనం క్యాంపెయిన్ చేశాము. స్టాప్ థింక్ అని చెప్పేసి కూడా క్యాంపెయిన్ చేశాము. డిలీట్ అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ చేశాము. ఏది వచ్చినా డిలీట్ చేయండి. మీకు సంబంధం లేని ఏదైనా వస్తే డిలీట్ చేయండి. వెరిఫై చేసుకున్నాకనే ఏదైనా పని ముందుకెళ్ళండి. ఫైనల్గా పబ్లిక్ ఏం చెప్తారండి? పబ్లిక్ అదే అండి, మళ్ళీ దీన్ని సమరైజ్ చేసుకుంటే మనం సైబర్ క్రైమ్ అనేది దొంగ అనేటోడు మనకు ఎక్కడో ఉంటాడు. మనం పోయినాక వెతుక్కోవడం కన్నా ముందే జాగ్రత్త పడడం మేలు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా మనము డబ్బులు పోయినాక చాలా మనం బాధపడి మెంటల్ టెన్షన్ తీసుకొని కంప్లైంట్ వచ్చి అతను ఎక్కడో ఉంటే మేము ఎన్నో ప్రయాసాలకు వచ్చి గవర్నమెంట్ ఎంతో ఖర్చు పెట్టి అతను పట్టుకొని వచ్చిన రిఫండ్ వస్తుందని వాడు డబ్బులని ఖర్చు పెట్టేసి రిఫండ్ వస్తుందో రాదని తెలిసి ఇవన్నీ కారణంగా మనం పోగొట్టుకోకుండా ఉండడమే అవుతాం. ఇప్పుడు వేరే దొంగతనాలు అంటే మన కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు వాడు ఇంటికి వచ్చి పలగొట్టినప్పుడు అది మన కంట్రోల్లో ఉండదు. సైబర్ క్రైమ్ అనేది కంప్లీట్గా మన కంట్రోల్లో ఉంది. మనం ఎస్ నొక్కుతూనే వెళ్తుంది కాబట్టి అది కంప్లీట్గా మన కంట్రోల్లో ఉంది. అది మనము అవేర్నెస్ తోటి దీన్ని 100% దీన్ని మనం తగ్గించగలం. కాబట్టి పబ్లిక్ ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండి ఎలాంటి అత్యాశలకు పోకుండా ఇలాంటి ఏపీకే లింక్స్ కానీ ఎలాంటి లింక్స్ వచ్చినా క్లిక్ చేయకుండా కొద్దిగా జాగ్రత్తగా ప్రతిదానికి ఆలోచించి వ్యవహరిస్తే మనం ఎలాంటి నష్టం పోకుండా ఉంటాము. అలాంటి అనుకోని పరిస్థితి ఏదైనా జరిగితే సైబర్ క్రైమ్ పోలీస్ అనేది ఖచ్చితంగా మీకు హెల్ప్ ఉంటుంది. 1930 అనేది నేషనల్ సైబర్ క్రైమ్ కాల్ సెంటర్ ఉన్న దానికి మనం కాల్ చేసినా కానీ ఇమీడియట్గా అకౌంట్స్ అనేవి ఫ్రీజ్ అయితే మనం కోర్టు ప్రాసెస్ ద్వారా తీసుకోవచ్చు. లేదా కొద్దిగా మనకు సొంతంగా చేసుకోదలుచుకుంటే cybercrime.gov.in వెబ్సైట్ కూడా ఉంటుంది. మనం దాంట్లో రిపోర్ట్ చేసినా కానీ మనం ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా మనం ఫైనాన్షియల్ ట్రాక్ చేయడం జరుగుతుంది. అకౌంట్స్ని ఫ్రీజ్ చేయడం, అమౌంట్ మనకు రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన సైబర్ క్రైమ్ అనేది అందుకు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. ఉంటుంది సార్, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు cybercrime.gov.in అనేది మనకు డొమైన్ ఉంటుంది. .gov.in అనేది డొమైన్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ అలా ఉంటేనే మీరు క్లిక్ చేయండి. cybercrime అని చెప్పేసి .co.uk అలాంటివి ఉంటే కనుక మీరు ఓపెన్ చేయొద్దు. అంటే కొద్దిగా మనకు కూడా ఏంటంటే నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేనప్పుడు తెలిసిన వాళ్ళ ద్వారానే చేయండి. మనము డబ్బులు ఎవరు కూడా అడగదు. డబ్బులు కానీ లేకుంటే ఓటీపీలు కానీ అలాంటివి అడిగినప్పుడు మాత్రం
మీరు చేయండి, ఏదైనా ప్రయోగాలు చేయండి. కానీ ప్రయోగాలు చేసినప్పుడు పబ్లిక్ డబ్బులు అడుగుతున్నారు, లేదా ఓటీపీలు అడుగుతున్నారు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతున్నారంటే మాత్రం మనం అక్కడికి ఆగిపోవాలి. అప్పుడు మనకి ఎలాంటి నష్టం జరగదు. మనలో అమాయకత్వం, మనలో అత్యాసే సైబర్ క్రిమినల్స్కి ఒక వరంలా మారింది అంటున్నారు సతీష్ రెడ్డి గారు. ఏది కూడా ఊరికైనా రాదు, వచ్చిందంతా కూడా చాలా కేర్ఫుల్గా మనం కష్టపడితే వస్తుంది. కాబట్టి ప్రతిసారి ప్రతి ఫోన్లో ఆన్ చేసిన ప్రతి లింక్ని కూడా 1-2 సార్లు చూసిన తర్వాతే క్లిక్ చేయండి అంటున్నారు సతీష్ రెడ్డి గారు. ఆఫ్లైన్లో మనం ఎంత కేర్ఫుల్గా ఉంటామో ఆన్లైన్లో మరింత కేర్ఫుల్గా ఉండాలని సతీష్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఈ వారం సైబర్ క్రిమినల్స్ పట్ల మనం ఎలా ఉండాలని వ్యవహరించాలపై సతీష్ రెడ్డి గారు ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.